నమస్తే సార్. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే చెప్తున్నాం గురుగారు. అంటే వాళ్ళ టైం బాగాలేదు, లేకపోతే మా జీవితంలో ఎదుగుదల చూడలేకపోతున్నాము, లేకపోతే ఎలాంటి సమస్యలు ఉన్నా, వివాహం అవ్వట్లేదు, లేదా సంతానం కలగట్లేదు, ఇలాంటి దోషాలు ఉన్నా కూడా, గ్రహ దోషాలు అంటూ వింటూ ఉంటాము. ఇలాంటి దోషాలు ఉన్నా కూడా వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక వీళ్ళకి ప్రస్తుతం అయితే అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అలాంటప్పుడు వీళ్ళు ఏ క్షేత్రానికి, ఏ దేవాలయానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తండ్రి అయినటువంటి శివుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిష్యుడైపోయాడు. శివుడు జ్ఞానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రికే గురువు అనమాట. మరి అందువలన అటువంటి ఆది గురువైనటువంటి పరమేశ్వరుడు ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడానమ్మ ఆరాధ్య దైవం. వీళ్ళకి గ్రహాలు బాగోకపోతే శివుణ్ణి చేసుకోవాలి. ఇకపోతే మనకి ధనుస్సు రాశికి అధిపతి ఎవరో చూద్దాం. గురుగ్రహం. లక్కీ నెంబర్ ఎంతో చూద్దాం, 3. లక్కీ కలరు పసుపు కలరు. తంత్ర విద్యల్లో దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారు వీళ్ళ అధిష్టాత్రి దేవత. ఎవరికైతే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అని మీరు చెప్పారు కదమ్మా, ఆ యొక్క అర్ధాష్టమ శని పీడిస్తున్నట్లయితే తారా అమ్మవారిని పిలిస్తే బ్రహ్మాండంగా తగ్గిపోద్ది. అదే తారా అమ్మవారిని రాముడు పూజించాడు, రావణాసురుడు పూజించాడు. అయితే ఇద్దరు పూజిస్తే ఇద్దరికీ వరం ఇచ్చింది అమ్మవారు. అయితే ధర్మ మార్గాన వెళ్ళినటువంటి రాముడికి విజయం వచ్చింది. రాముడి కంటే ఎక్కువ వరాలు ఇచ్చింది రావణాసురుడికి. వాడు అడిగాడు కాబట్టి పాపం రాముడు ఏం అడగడు పాపం. అందువలన అధర్మ మార్గంలో ఎంత పెద్ద వరాలు ఇచ్చినా ఓడిపోయాడు రావణాసురుడు. ఈ విషయం జనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ధనుస్సు రాశి వాళ్ళకి ధనుస్సుని గుర్తుగా ఇచ్చాడు. వీళ్ళు లవ్ మ్యారేజెస్లో టాప్ అమ్మ ధనుస్సు రాశి వాళ్ళు. ధనుస్సు లాగా ధనుస్సు పెట్టుకోతే వాళ్ళకి కోరుకున్న అమ్మాయో కోరుకున్న అబ్బాయితో భార్య కింద వచ్చేయాల్సిందే. ఇంక మళ్ళీ డౌటే లేదు. లక్ష్యం ఏకలక్ష్యం. అందువల్లనే మొత్తం 12 రాశుల్లో ధనుసు రాశి వాళ్ళ లవ్ అఫేర్స్లో డేర్ అండ్ డాషింగ్ అని చెప్పబడింది శాస్త్రం. ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు చాలా వినయం అమ్మ. అవతల వాడు ఎవరు పండితుడా కాదా ఇవేమి చూడరు. మొత్తం మన జనంలో ఎక్కువ మంది ధనుసు రాశి వాళ్ళే ఉంటారమ్మా మొత్తం మన దునియాలో. ఎందుకంటే యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో ఎవరు ఏది చెప్తే అందరినీ టకా 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 చూసేస్తారు. 1 సెకండ్లోనే ఉండాలి వీళ్ళకి. మళ్ళీ ఎక్కువసేపు చెప్పకూడదు. విద్య చెప్తుంటే మళ్ళీ ఇలా దాటిచ్చేస్తారు. అంటే అవతలాడు పండితుడా, చదువుకునేవాడే చెప్తున్నాడా, కరెక్ట్ చెప్తున్నాడా లేదా చూసి అది చూడాలిరా బాబు, స్వామి వివేకానంద చెప్పింది చూడాలి, అట్లా ఆ యొక్క ఇది ఉండదు. అలా ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే కనబడిన ప్రతి ఒక్కళ్ళకి పాద నమస్కారాలు చేస్తారు. అంత వినయం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. వినయానికి మారు పేరు ధనుస్సు రాశి. తర్వాత వీళ్ళు వ్యాపారం చేయడంలో పాపం జ్ఞానం ఉంటుంది కానీ అప్పులు చేసి మొత్తం ఎక్కువ వడ్డీకి తెచ్చి పెడతారనమాట. బిల్డర్లుగా, రియల్ ఎస్టేట్లో వీటిలో అవి అమ్ముడవుతాయి కానీ అంతగా ఆశించినంతగా ఈ అర్ధాష్టమ శని వల్ల అవడం లేదు. మామూలుగా ఓకే, నో ప్రాబ్లం. అలాగే వీళ్ళకి ధనుస్సు రాశి వాళ్ళకి ఏంటంటే రాహు చాలా బాగున్నాడు ప్రజెంట్. దానివల్ల వీళ్ళ మాట చెల్లుబాటు అవుతూ ఉంటుంది. తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఎవర్రా అంటే భార్య. వీళ్ళు మొత్తం ఎంత డేర్ అండ్ డాషింగో అంత డేరింగ్గా భార్యను తెచ్చుకుంటారు. ఇది గురుడు వీళ్ళకి అధిపతి. వచ్చేటటువంటి భార్య ఎక్కువ మందికి సప్తమ రాశ్యాధిపతి అయినటువంటి మిథున రాశి. వాళ్ళేమో మొలగనెవరో తేలనెవరు. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత కష్టపడి లవ్ మ్యారేజ్ చేసిన తర్వాత చేసుకున్న తర్వాత వీళ్ళేంట్రా బాబు మొలగనెవరో తేలనివ్వట్లేదు అని ఎవరికి చెప్పుకోలేక లోపల కుమిలిపోయేటటువంటి వాళ్ళు పాపం ధనుసు రాశి వాళ్ళు. అంత మంచివాళ్ళమ్మ. వాళ్ళు చెప్పుకోలేరు బయటికి. లవ్ మ్యారేజ్ కదా, నువ్వే కదా చేసుకున్నావు అంటారు పేరెంట్స్కి చెప్తే. ఈవిడేమో విందు, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి. కాబట్టి ఇటువంటి బాధలు ధనుసు రాశి వాళ్ళకి కొంతమందికి ఉంటాయి. అందరూ కాదమ్మో.
ఏదైనా గోచార రీత్యా చెప్తున్నాం మనం, ఇండివిజువల్ చార్ట్ని బట్టి మారుతుంది. చదువుల్లో ఫస్ట్, జ్ఞానంలో ఫస్ట్, ధన సంపాదనలో ఫస్ట్, లవ్లో ఫస్ట్. ఇంకేంటమ్మా వీళ్ళకి నిత్య కళ్యాణం చేస్తారు చూసావా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం అని చెప్పేసి మొత్తం ఊర్ల వెంకటేశ్వర స్వామికి తెగ చేసేస్తాం మనం. చాతుర్మాస దీక్షలు ధనుర్మాసం నుంచి ప్రారంభం. అలా వీళ్ళకి నిత్య పెళ్లి కొడుకులేనమాట. వీళ్ళకి రోజు ధనుసు రాశి వాళ్ళకి ఎవరికి కూడా ఇంట్లో భార్య ఎంతో బ్రహ్మాండంగా చూసుకుంటుంది, టిఫిన్లు మంచిగా చేసి పెడుతుంది, ఎక్కడా ఉండదు. కాకపోతే వీడికి ఏంటో తెలీదు అసంతృప్తి, అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి. ఇలాంటి బాధ పోవాలి అంటే ఒకటే ఒక్క క్షేత్రం ఉందమ్మా. వీళ్ళు ఎవరిని ఆరాధించాలి? శివుడిని ఆరాధించాలి. శివుడికి పొలవమని చాలా గుళ్ళు ఉన్నాయి కదా. మరి ఎన్ని దేవాలయాల్లో ఎక్కడికి వెళ్ళాలి అని అంటే కాశీ క్షేత్రం ఉంది. కాశీ క్షేత్రంలో కాశీ శివుడిని చేస్తే పోదు. కాశీకి గంగా హారతి నుంచి కాశీకి వెళ్ళేటప్పుడు బృహస్పతి దేవాలయం అని ఒక చిన్న దేవాలయం ఉంటుంది, మెట్లు కట్టి. అక్కడ బృహస్పతి స్వయంగా వెలిసాడు అక్కడ. ఇది ఎవరికి తెలియదు చాలా మందికి. కాశీ వెళ్ళేవాళ్ళు చూస్తారు కానీ బృహస్పతి కదా అనుకుని వదిలేస్తారు. దేవతల గురువు ఆయన. చిన్న శివలింగం ఉంటుంది. ఆ యొక్క బృహస్పతి ఆరాధన కుదిరినోళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే ఆది గురువైనటువంటి ఆ పరమేశ్వరుని కాశీ విశ్వనాథుడిని వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. చక్కగా దర్శనం చేసుకుని వీళ్ళు ఏ విధమైన ఆ బృహస్పతికి ఎప్పుడైతే అక్కడ ఫ్రీగా చేస్తారు అభిషేకాలు, డబ్బులు తీసుకోరు. నెక్స్ట్ పంతులు గారు వెరీ కోఆపరేటివ్. ఎందుకనంటే అదేం కమర్షియల్ కూడా కాదు పాపం, జ్ఞానవంతులు. బృహస్పతి జ్ఞానం కాబట్టి అక్కడ నేను చూశానమ్మా. అక్కడ ఒక అంధుడు ఇప్పటికీ ఉంటాడు, గుడ్డతను. ఇప్పుడు కూడా వెళ్ళి చూసుకోవచ్చు, అక్కడే ఉంటాడు క్రింద. ఆ గుడ్డివాడు మెట్లన్నీ కూడా ఎవరు సహాయం లేకుండా ఎక్కేస్తాడు, అందరినీ కూడా పలకరిస్తాడు. ఆ స్వామివారికి విపరీతమైన సేవ చేస్తాడు. అసలు విచిత్రం ఏమిటంటే మనం ఎదురుకుండా నుంచున్నాం అనుకోండి, అతను అందరికీ తెలుసు, ఆ ఏరియాలో అందరికీ కూడా ఎంత జ్ఞానం అంటే అతనికి ఆ తత్వం అంతా కూడా చెప్తాడు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక స్వీపర్ ఆ గుళ్ళో అతను పాపం చదువుకోలేదు, కళ్ళు లేవు, ఏమీ లేవు. అయినా సరే ఎంత జ్ఞానవంతంగా అంటే పెద్ద రామ్దేవ్ బాబా ఇలాంటి బాబాలు, అఘోరీలు అని వీళ్ళు జడలేసుకున్న వాళ్ళని, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళని వాళ్ళ గురువులు అని చెప్పేసి వాళ్ళు అఘోరీలు మాయమైపోతారు. లేకపోతే చాలా గొప్ప శక్తులు ఉంటాయి, ఇలా బిల్డప్లు ఇస్తారు కదా. ఇలా ఇతను ఏమీ చేయడం అనమాట. వీళ్ళ దగ్గరికి వెళ్తారు, మొత్తం పెద్ద అఘోరీలు, పెద్ద బాబాలు, పెద్ద ఆశ్రమ పీఠాధిపతులు ఎవరు వచ్చినా సరే అక్కడికి వచ్చి ఇతనికి పాద నమస్కారాలు చేస్తారు. అతను సివిల్ డ్రెస్లోనే ఉంటాడు, మళ్ళీ మామూలు కాషాయ బట్టలు. అది ఎంత వేడు అంటే అక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే అందరూ వెళ్ళి ఆయనకు దండం పెట్టమని కాదు. అతనికి అంతా ఒక మామూలు స్వీపర్కి, జ్ఞానం లేనటువంటి వాడు, చదువు లేనటువంటి వాడు, కళ్ళు లేనటువంటి వాడికి ఆ యొక్క బృహస్పతికి సేవ చేసుకున్నందుకు గాను నమ్మి అతనికి ఆ పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేసాడు బృహస్పతి. అంతమంది పీఠాధిపతులు కూడా, పెద్ద పీఠాధిపతులు కూడా ఆయన పాదాలు పట్టి నమస్కారం చేసేటటువంటి నేమ్ అండ్ ఫేమ్ని తీసుకొచ్చాడు, ఆ ఖ్యాతిని తీసుకొచ్చాడు. కాబట్టి డబ్బులు కూడానమ్మా ఈ యొక్క బృహస్పతికి చేసినట్లయితే మనకి కనకవర్షం కురుస్తుంది. అందుకే గురు మహాదశ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. గురువు లాభంలో కనుక గురుడు లేకపోతే ఇల్లు కట్టలేడు. గురుడు మంచి స్థానంలో లేకపోతే బుద్ధి రాదు. మెయిన్ జ్ఞానం. శుక్రుడు అంటే ఎంజాయ్మెంట్ చేయిస్తాడు, అంటే డబ్బులు ఇస్తాడు, ఫుల్ లావిష్గా ఖర్చు పెట్టిచ్చేస్తాడు. ఇప్పుడు సినిమా హీరోలు ఉన్నారు, వాళ్ళు పబ్బులు, పార్టీలు, అవి హీరోయిన్లకి ఇట్లా ఖర్చు పెడతారని అంటూ ఉంటారు కదా. అట్లా శుక్రుడు చేస్తాడు, కానీ బృహస్పతి అలా చేయడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో, బాధల్లో, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గురుదోషాలు పోతాయి. అంతేకాదు వాళ్ళ పితృదోషాల కోసం ఎక్కడికో వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ గుడికి వెళ్ళి చక్కగా విశ్వనాథుడిని దర్శించుకున్న తర్వాత, సుబ్రహ్మణ్య మన యొక్క కాశీలో విశ్వనాథుడు మెయిన్ కాబట్టి, ఆ తర్వాత గంగా హారతికి వెళ్తారు కదా, ఆ గంగా హారతికి కాశీకి వెళ్ళే దారిలో అక్కడ చక్కగా ఈ యొక్క బృహస్పతి దేవాలయం ఉంది. అక్కడ ఇంకో సీక్రెట్ బోనస్ చెప్దాం వీళ్ళకి మనం. ఏంటంటే కాశీలో మనం అస్తమానం వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఆ లైన్లోనే లక్నో బట్టలను దొరుకుతాయి. లక్నో బట్టలు 150 రూపాయలకి వచ్చేస్తాయి. అదే ఇక్కడ 1000 రూపాయలకి అమ్మేస్తారు. చీరలు లేడీస్కి లక్నో శారీస్
ఆ మగవాళ్ళకి లక్నో టీ షర్ట్స్ అవును. 100 రూపాయలకే అనమాట, 100 నుంచి 150. మరి అంత పక్కనే అమ్ముతారు ఆ సందులోనే. కాబట్టి డబల్ బెనిఫిట్స్ మనం చెప్పామమ్మా, ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా వీళ్ళకి. తప్పకుండా గురుగారు. సో ధనుసు రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. సో ఒక్కసారి అయితే గురుగారు చెప్పినట్లు అక్కడికి వెళ్ళి రండి. అంటే మీలో ఉన్న లోటు, అంటే మనశ్శాంతి లేకపోతే మీ గురుగారు చెప్తున్నట్లు అశాంతితో ఉంటూ ఉంటారు కదా, అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారు చెప్పినట్లు అంత బాలేదు మా జీవితం అనుకుంటే కనుక ఒక్కసారి మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్కారం అమ్మా.